దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎంతో మంది గొప్ప గొప్ప ఉన్నత చదువులు చదివి చాలా పేరు ప్రసిద్ధిని కోరుకొని జీవించిన వాళ్ళు వదిలిపెట్టి యేసయ్య గుంపులో కలుస్తా ఉంటే, యేసయ్య గుంపులో ఉన్నవారు లోకములో కలుసుట ఇది ఎంత బాధాకరమైన విషయం. ఆల్రెడీ పరలోక ప్రయాణములో ఉన్న వ్యక్తులే, దేవునికి సేవకుల కుడి భుజాలుగా ఉన్నవారే, ప్రతిష్టలో ఉన్నవారే, వైరాగ్యంలో ఉన్నవారే, సహకారులుగా ఉన్నవారే లోకం వైపు పరిగెత్తుట దేవునికి సేవకులకు ఎంత దుఃఖమో కదా. అడిగాడయ్యా, ఎక్కడికి వెళ్ళావయ్యా? ఒకవేళ నిజం చెప్తే దాన్ని క్షమించి ప్రభు దగ్గర అడుగుదాం అనుకున్నాడు, కానీ గెహాజీ అన్నాడు కదా, దాన్ని దాచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళలేదు అన్నాడు. దేవుని బిడ్డలారా, అప్పుడు ఎలీషా చెప్పిన మాట ఏంటంటే, నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండును. బాధాకరమైన ముగింపు. దేవుని బిడ్డలారా, మనం తీసుకునే నిర్ణయం మన కుటుంబానికి అది దీవెనైనా తెస్తుంది, నష్టమైనా తెస్తుంది. రెండే. మనము వేసే అడుగు మన ఇంటి వారికి ఆశీర్వాదమైన తెస్తుంది, సంతోషమైన తెస్తుంది, దుఃఖమైన తెస్తుంది. కనుక జక్కయ్య అడుగు, జక్కయ్య పరుగు తన కుటుంబానికి రక్షణ ఆనందాన్ని తెచ్చింది. గెహాజీ పరుగు తన కుటుంబానికి శాపాన్ని తెచ్చిపెట్టింది. ఎంత బాధాకరమైన విషయం కదా. అయితే సర్వశక్తి కలిగిన దేవుడు ఏ ఒక్కరిని కూడా ఆయన విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడిన దేవుడై ఉండి, ఒక్కసారి మన పరుగు దేని కొరకు, మన పరుగు ఎటువైపు? ఒకప్పుడు పరిశుద్ధత వైపు పరిగెత్తిన మన పరుగు లోకం వైపు ఉందా? ఒక్కసారి మనం పరీక్ష చేసుకుంటే మన జీవితంలో మన పరుగు ఎటువైపు పరిగెడుతున్నామో మనకు అర్థమవుతుంది. జక్కయ్య పరిగెత్తినట్లుగా రైట్ డైరెక్షన్లో మనం పరిగెత్తగలిగితే మనము మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చబడుదుగాక.